కూడా చాలా మంది ఇదే పొరపాటు చేస్తుంటారు. వాడికి ఎంత ఆస్తుందో చూడండి అంటారు, వాడికి ఏ ఉద్యోగం ఉందో చూడండి అంటారు, వాడి బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటో చూడండి అంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనో, ఆస్తి ఉందనో, డబ్బు ఉందనో, హైట్ ఉన్నాడనో, అందం ఉన్నాడనో చూసి తెచ్చుకుంటే మీ కుటుంబాలు కూడా ఆహాబులాగానే అయిపోతాయి. దేవుడు చూడమన్నా, దేవుడు బైబిల్లో రాయించిన ఆ క్యారెక్టర్ పక్కన పెట్టి మీరు ఏవో లోకంలో వెళ్ళిపోతున్నట్లుగా మీరు కూడా వాటి వెనకాల పరిగెత్తుకుని పోయి చేస్తే ఏమైపోతాయి? యెజెబెలును తెచ్చుకున్న కానించి ఆహాబు ఏమైనా ఉన్నాడా దేవుళ్ళో? లేడు. ఏమండి, ఆ కుటుంబం ఏమైనా ఉందా? లేదు. రాజు చెడిపోయాడు, రాజ్యము కూడా ఏమైపోయింది? చెడిపోయింది. అంటే యెజెబెలు ఆహాబు జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఆహాబుకు మనశ్శాంతి లేదు. యెజెబెలు భార్యగా వచ్చినప్పటి నుంచి, రాజ్యంలోనికి రాజుకు భార్యగా వచ్చినప్పటి నుంచి రాజ్యంలో కూడా ప్రశాంతత లేదు. దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు. వీటికి కారణం ఒక్క ఆహాబు యెజెబెలును తెచ్చుకోవటమేనా? అవును. మీరు సంబంధాలు కలుపుకుంటున్నప్పుడు ఇంటికి ఆ అమ్మాయిని తెచ్చుకుంటున్నా, లేదా అబ్బాయిని